హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు అనుకోండి. ఒకటి పుదుచ్చేరి పక్కన పెట్టేస్తే 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఆ ఎన్నికలకు సంబంధించి ఇంకొక నెల రోజుల్లో కరెక్ట్గా మే 4న ఫలితాలు రాబోతున్నాయి. సో దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంటే ప్రీ పోల్స్ సర్వే నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కలా చెప్తున్నాయి. సో ఇప్పుడు మనకి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ పొలిటికల్ సర్వే వచ్చింది. సో దీని ప్రకారం తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎవరు గెలవబోతున్నారు అనేది వీళ్ళకి ప్రెడిక్షన్ చెప్పారు. దాన్ని బట్టి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేశం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ వైపు బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎప్పటి నుంచో అంటే మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు నుంచే మమతా బెనర్జీ గారి హవా నడుస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలపైన బీజేపీ జెండా ఎగరవేయగలిగారు, లేకపోతే బీజేపీ ప్రాబల్యం చూపగలిగారు. కానీ ఒక్క మమతా బెనర్జీ జోలికి మాత్రం వెళ్ళైపోయారు మోడీ గారు. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో కింద దింపారు, తర్వాత మా కేసీఆర్ గారిని దింపారు. ఇంకా అట్లా ఎక్కడైతే స్థానికంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో అట్లాంటి చోట అన్ని చోట్ల కూడా బీజేపీ మంత్రం పనిచేసింది, ఒక్క వెస్ట్ బెంగాల్లో, కేరళలో తప్ప. సో మరి ఈసారి వెస్ట్ బెంగాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మోడీ అనుకున్నది, ఎందుకంటే ఆయన మొన్న 2024 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఆయన నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏందయ్యా అంటే, ఈసారి నా టార్గెట్ బెంగాల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని ఆయన మాటలు చెప్పారు. కాబట్టి మరి బెంగాల్ అందుకే దేశం మొత్తం కూడా బెంగాల్ ఎన్నికలపైన చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. సో ఎలా ఉండబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అనేది, ఎగ్జిట్ పోల్స్ కదా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో ఫస్ట్ వీళ్ళు కేరళ చెప్తున్నారు. కేరళ ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ ఇంకా అదర్స్ చెప్తున్నారు. సో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ఓటింగ్ శాతం అయితే పెద్దగా తేడా లేదు, 39 నుంచి 41% ఉంది. యూడీఎఫ్కి ఓట్లు ఎక్కువ వస్తున్నాయి, 44 నుంచి 66% దాకా వస్తున్నాయి. సో ఎల్డీఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నది. యూడీఎఫ్ అంటే ఇప్పుడు ఎవరైతే పినరయి విజయ్ ఉన్నారో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం అనమాట ఇది. సో కేరళలో ఎప్పుడు ఒకసారి ఎల్డీఎఫ్, ఒకసారి యూడీఎఫ్ గెలుస్తుంటుంది. దాన్ని బ్రేక్ చేసి పినరయి విజయ్ ఆయన 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో దీని ప్రకారం చూసుకుంటే మరోసారి కూడా ఆయనే హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తెలుస్తుంది. బీజేపీ కొంత పెరిగింది, ఓటింగ్ శాతం అయితే బలంగానే పెంచుకున్నారు. 1 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కేరళలో. అది కూడా పెద్ద గొప్ప విజయం బీజేపీకి. అయితే పినరయి విజయ్ ఆయన ఖచ్చితంగా మరోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారనేది ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుందని చెప్తున్నారు. ఇక్కడ తమిళనాడు కూడా కొంత మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, పక్క రాష్ట్రం కాబట్టి మనకి. సో తమిళనాడులో ఎస్పీ అంటే స్టాలిన్, వీళ్ళందరూ కొంత చిన్న పార్టీలు అంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. సో వాళ్ళకి 42 నుంచి 46% ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది. దాంతోపాటు 130 నుంచి 140 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఏఐడిఎంకే అంటే దీంట్లో బీజేపీ వీళ్ళంతా ఉంటారు అనమాట. సో దీంట్లో 36% నుంచి 40% దాకా ఓట్లు వస్తాయి, 90 నుంచి 100 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇంకా తమిళనాడు టీవీకే అంటే విజయ్ పార్టీకి 10 నుంచి 13% ఓట్లు వస్తాయి, 8 నుంచి 14 సీట్ల దాకా వస్తాయి. ఇంకా అదర్స్కి 5 to 8 సీట్లు కూడా అంతే వస్తాయని చెప్తున్నారు. సో ఇది చాలా కీలకమైన ఎన్నిక అనమాట. ఎందుకంటే స్టాలిన్ ఇప్పుడు రెండోసారి గెలవబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమిళనాడులో గతంలో జయలలిత గారు తప్ప ఇంతవరకు ఎవరు చరిత్రలో వరుసగా 2 ఎలక్షన్స్లో గెలిచిన చరిత్ర లేదు తమిళనాడులో. అలాంటిది జయలలిత గారి రికార్డ్ని మరోసారి బ్రేక్ చేయబోతున్నట్టు కనబడుతుంది స్టాలిన్. డిఎంకే పార్టీ అంటే స్టాలిన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కూటమి పేరు ఎస్పీ అని పెట్టుకున్నారు. కానీ డిఎంకే పార్టీ మరోసారి అధికారంలో రాబోతున్నది స్పష్టమవుతుంది. తమిళనాడులో ఎప్పటి నుంచో పాగాయాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా వాళ్ళ కళ నెరవేరే అవకాశం అయితే కనపడలేదు. 100 స్థానాల్లో పరిమితమయ్యే అవకాశాలు చెప్తున్నారు. ఇంకా కొత్తగా పార్టీ పెట్టిన నటుడు విజయ్కి 8 నుంచి 14 మాత్రమే సీట్లు రాబోతున్నాయని చెప్తున్నారు. ఇది కొంత విజయ్కి కొంత దెబ్బగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మారని. గతంలో ఏంటంటే ఎంజీఆర్ గారు లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు పార్టీ పెట్టి వితిన్ 6 monthsలోనే ఎలక్షన్స్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధించారు, ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత చూసుకుంటే చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, లేకపోతే అక్కడ సూపర్ స్టార్గా చెప్తుంటారు ఆయన విజయ్ కావచ్చు, విజయ్ కాదు ఆయన పేరేంటి, కెప్టెన్ అంటుంటారు కదా, ఆయన కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలు పెట్టారు కానీ ఎవరూ సక్సెస్ కాలేదు. రజనీకాంత్ అయితే అసలు పార్టీ అనౌన్స్ చేస్తానని చెప్పి కూడా వెనక్కి వచ్చేసాడు. సో ఇలాంటి సందర్భంలో విజయ్ ఇప్పుడు పార్టీ పెట్టి 14 సీట్లకే పరిమితం అయితే కనుక మరి పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది మొత్తం కొంత ఆలోచించుకోవాల్సిన దగ్గర విషయమే. కాకపోతే విజయ్ సభలకి యాజ్ యూజువల్గా జనం అయితే విపరీతంగా తరలి వస్తున్నారు. కానీ అది
ఓట్లుగా మారట్లేదు అని ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది. 8 నుంచి 14 సీట్లు మాత్రమే వస్తే మరి విజయ్ ఆల్రెడీ ఇప్పటికే ఆయన మీద చాలా కేసులు పెట్టారు కాబట్టి మరి పార్టీ కంటిన్యూ అవుతుందా, బీజేపీతో దేంతో కలిసిపోద్దా అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ తమిళనాడులో. ఇక అస్సాంలో చూసుకుంటే అస్సాంలో ఖచ్చితంగా మరోసారి బీజేపీ గెలిచే దిశగా కనపడుతుంది. ఆల్రెడీ వాళ్ళ బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. సో బిశ్వాస్ శర్మ ఆయన అక్కడ సీఎంగా ఉన్నారు. 45 నుంచి 48% ఓట్లు వస్తాయి, 83 నుంచి 90 సీట్లు వస్తాయని చెప్తున్నారు. సో ఈ ఏఎస్ఎం అంటే కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి ఉంటారు. దీంట్లో 39 నుంచి 44 వస్తాయని చెప్తున్నారు, కానీ సీట్లు మాత్రం చాలా తక్కువ వస్తాయంటున్నారు. సో ఒక అస్సాం తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి దెబ్బపడే అవకాశం కనపడుతుంది, విజయ్కి కూడా గట్టి దెబ్బపడే అవకాశం కనపడుతుంది. సో ఇక వెస్ట్ బెంగాల్ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్, ఈ అన్నిటితో పాటు అత్యంత ఇంట్రెస్టింగ్ ఉన్న ప్రాంతం ఏంటి అంటే అది వెస్ట్ బెంగాల్. ఎందుకంటే ఇందాక కూడా నేను చెప్పాను, మోడీ గారు ఖచ్చితంగా గెలిచి తీరాలి అనుకున్న ప్లేస్ వెస్ట్ బెంగాల్. కానీ బహుశా అది కూడా ఈసారి సాధ్యమయ్యేలా కనపడట్లేదు. ఏఐటీసీ అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనమాట. మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ పార్టీ. సో ఇక్కడ 45 నుంచి 47% వీళ్ళకి ఓటింగ్ షేర్ వస్తుంది. 155 నుంచి 165 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇక బీజేపీకి 40 నుంచి 42% సీట్లు ఓటింగ్ వస్తున్నప్పటికీ కూడా 110 నుంచి 115% మాత్రమే వాళ్ళకి సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్కి 4 నుంచి 6% ఓట్లు వచ్చినా 5 నుంచి 8% సీట్లు మాత్రమే వస్తాయని చెప్తున్నారు. ఇక అదర్స్ 8 to 10% గెలిచే అవకాశం మాత్రం, గెలిచే సీట్లు 4 నుంచి 6 చెప్తున్నారు. సో ఇది చూసుకుంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి, డౌట్ లేదు అసలు. ఎందుకంటే దగ్గరగా కూడా లేదు, ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం దగ్గరగా ఉంది, కానీ సీట్ల విషయంలో చూసుకుంటే చాలా తేడా ఉంది. కాబట్టి ఇక ఏదన్నా ఈవీఎంల మ్యాజిక్కో ఇంకేదన్నా మ్యాజిక్కో గిమ్మిక్కో జరిగితే తప్పించి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గెలవటం 100% అని చెప్తున్నారు. ఈసారి కూడా అక్కడ బీజేపీకి మొండి చేయి తప్పట్లేదు. లాస్ట్ టైం కూడా దగ్గర దాకా వచ్చిపోయింది, ఈసారి కూడా అంతే. సో బీజేపీకి ఇక వెయిట్ చేసిక తప్పదు, బెంగాల్లో ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది బీజేపీకి. ఒకసారి వీళ్ళు కీ ఫ్యాక్ట్స్ రాశారా, ఇవి రాశారు. కేరళ మనకు అవసరం లేదు, తమిళనాడు చూద్దాం. తమిళనాడు కరెంట్ స్ట్రక్చరల్ అండ్ పొలిటికల్ ఇండికేటర్ సజెస్ట్ ఏ రిటెన్షన్ అడ్వాంటేజ్ ఫర్ ద ద్రవిడ మున్నేట్ర కజగం అలయన్స్ అండర్ ఎంకే స్టాలిన్ డ్రివెన్ బై కాంబినేషన్ ఆఫ్ అలయన్స్. అంటే స్టాలిన్కి ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. ద డిఎంకే అలయన్స్ డెమాన్స్ట్రేట్ హయ్యర్ సీట్ షేరింగ్ బిట్వీన్ ద అలయన్స్ పార్టీస్. సదరన్ తమిళనాడు డైనమిక్స్ ఇన్ కాన్స్టిట్యున్సీ ఇన్ఫ్లూయెన్స్డ్ బై ద తేవర్ కమ్యూనిటీ. 30 to 40 సీట్స్ ఉన్నాయంట వాళ్ళకి. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఓట్ డివిజన్ బికాస్ ఆఫ్ కీ ఫిగర్స్ సచ్ యాజ్ ఏ వికే శశికళ ఇంట్రడ్యూస్ ఓట్ ఫ్రాగ్మెంటేషన్ విత్ ఇన్ ద ట్రెడిషనల్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఓట్ బేస్. సో ఆమె శశికళ కొంత ఓట్లు చీలుస్తారు అనుకున్నారు, కానీ అది కూడా పెద్దగా అక్కడ కనపడలేదని చెప్తున్నారు. దేని జూమ్ అవుతుంది. సో తమిళనాడులో విజయ్ గురించి ఏమైనా రాశారా? The addition of 1.3 million new votes introduced variability. However, anti-incumbency within the segment is observed between key opposition and government employees. Anti-incumbency vote block split between the opposition. Vote fragmentation. TVK is likely to attract segments of youth, minority and anti-incubation votes with a disproportionate impact on overall opposition vote share. So, వీళ్ళు అపోజిషన్ ఓట్సే జీలుస్తుందంట విజయ్ పార్టీ. Although efforts were made to attract new voters by giving laptops to students, most new voters are leaning towards TVK. A large share of farmers support DMK. People say that previous government supported farmers as well. సో విద్యార్థులు వీళ్ళంతా యూత్ కొంచెం విజయ్ పార్టీ వైపు ఉన్నా సరే మేజర్గా డిఎంకే వైపే ఉన్నారు ఫార్మర్స్ అంతా కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక ఈసారి ఇక్కడ విజయ్కి పాపం దెబ్బపడే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. బెంగాల్ చూద్దాం నెక్స్ట్. ఇంకా వెస్ట్ బెంగాల్ చూసుకుంటే ఇన్ దిస్ 294 కాన్స్టిట్యున్సీస్ టీఎంసీ ఈజ్ లైక్లీ టు విన్ అబౌట్ 160+ సీట్స్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ అంట. డిస్పైట్ యాంటీ ఇంక్యుబెన్సీ అగెనిస్ట్ ఇన్ ద టీఎంసీ గవర్నమెంట్ పీపుల్ సీమ్ ఇంక్లైన్ టు గివ్ అనదర్ ఛాన్స్ అంట. అంటే అక్కడ సహజంగా 15 సంవత్సరాలు ప్రభుత్వం నడిచిందంటే వ్యతిరేకత ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ అది లేదు. వ్యతిరేకత ఒకటి లేకపోగా ఇంకా ప్రజలందరూ ఇంకోసారి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట. Muslim minority voters have large presence in about 128 assembly seats. From this community, 70% reportedly favor TMC. సో 128 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు ముస్లిమ్స్ ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటుందంటే అందులో దాదాపు 70% మంది టీఎంసీకి సపోర్ట్ చేస్తున్నారు. సో SC/ST ఓటర్స్ విల్ బి
divided in many constituents, while 7 in 10 Muslim minority voters lean towards TMC. 6 in 10 SC/ST voters lean towards BJP. Overall vote share isn't very different, but seat share appears to lean somewhere towards TMC. ఫస్ట్ టైం ఓటర్స్ ఆర్ సెట్ టు లెర్న్ 60% టువర్డ్స్ బీజేపీ అంటున్నారు. అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఓటర్లు ఉన్నారో అందులో 60% మంది, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు 60% మంది బీజేపీకి ఓటేస్తున్నారంట. సో ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగినప్పటికీ కూడా బెంగాల్లో మరోసారి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉందని చెప్తున్నారు చాణక్య సర్వీస్ వాళ్ళు. చూడాలి మరి, కరెక్ట్గా నెల రోజులు, అంటే ఇవాళ April 4 కాబట్టి May 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. సో చాణక్య స్ట్రాటజీస్ చెప్పిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి May 4న తెలియబోతుంది.